ఈ షట్చక్ర సాధన అనేది మీ గురుగారు ఇచ్చినటువంటి దీక్ష, లేదంటే మీరు ప్రత్యేకమైన సాధన ఏమైనా చేశారా మీరు దీని మీద? గురువు గారు మంత్రదీక్ష ఇచ్చారు. మేము ఆశ్రమంలో గడిపిన సమయం చాలా తక్కువ. ఎందుకంటే మన ఆహార వ్యవహారాలు ఉండవు అక్కడ ఆశ్రమంలో. అందులో వాళ్ళు ఎక్కువగా కూరగాయలు తింటారు, ఉప్పు కారాలు ఉండవు. వాతావరణం వేరే. వెస్ట్ బెంగాల్ అంటే ఇప్పుడు మనం డిసెంబర్ నవంబర్లో వెళ్తే సాయంత్రం 5కు చీకటి పడిపోతుంది అక్కడ. ఆశ్రమం అనగానే పొలాల మధ్యలో ఉంటుంది. దోమలు ఇవన్నీ కూడా ఎక్కువ. కొంచెం మనకి అంటే మనం చిన్నప్పటి నుంచి సుఖం మరిగాం కాబట్టి ఆశ్రమ వాతావరణం కొత్తగా అనిపించేది. అప్పుడు గురువుగారు మంత్రదీక్ష ఇచ్చిన ముందు గురు మంత్రము, ప్రాణాయామము కొన్ని అయితే నేర్పించారు. మనం వెళ్తే అక్కడ ఆసనాలు ప్రాణాయామం నేర్పించే వాళ్ళు మనకు అక్కడ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా గురువు గారి సత్సంగం కోసం ఎదురు చూసేవాళ్ళం. అది నేర్చుకొని వచ్చేవాళ్ళం. కాకపోతే నేను యోగ సాధన, ఈ కుంభకాలు, బంధాలు ఇవన్నీ నేర్చుకుంది నేను నంద్యాల్లో యోగా కాన్షియస్నెస్ ట్రస్ట్ అని గుమ్మడి దామోదర్ రెడ్డి గారని, ఆయన విజయనగిరిలో రాపర్తి రామారావు గారి గురువు అన్నమాట. ఆ గురువు గారి దగ్గర ఈయన నేర్చుకొని అక్కడ ఒక సంస్థను నెలకొల్పడం, ఆ సంస్థలో మొదటి బ్యాచ్ మేమే అవ్వటం, చాలా సిన్సియర్గా చేసేవాళ్ళం ఆ బ్యాచ్లో కూడా. అక్కడ నేర్చుకున్న తర్వాత అనుభవాలు ఎక్కువయ్యాయి. అంటే ఇప్పుడు మనం వంట చేస్తామండి, పప్పు చేయాలి అంటే ఈ ఇంగ్రీడియంట్స్ వేస్తే దానికి ఒక రూపం వస్తుంది. మనం ధ్యానము, సాధన, కొన్ని అనుభవాలు రావాలి అంటే ఆసన యోగ, పాతంజలి సూత్రాలు, యమనియమాలు పాటించాలి. ఇవన్నీ ఆయన నేర్పించారు. ఆయన నేర్పిస్తున్నప్పుడు కూడా చాలా అనుభవాలండి. నిజంగా ఆయనని నేను ఎన్ని జన్మలైనా మర్చిపోలేనేమో. అంత గొప్ప గురువు. ఆసన ప్రాణాయామాల్లో వీటిల్లో ముక్కుసూటిగా మాట్లాడినా మన కోసమే మాట్లాడతారు ఆయన. మీరు ఇది చెయ్యాలి, ఇది చేస్తేనే బాగుంటుంది అని. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప సాధకులండి. ఆయనైతే మౌనంగా ఉంటారు, ఎవరింటికి వచ్చినా భోంచేయరు. ఆయన పండ్లు ఫలాలే తినేవాళ్ళు, మంచి నీళ్లు కూడా తాగరు ఎక్కడికి వచ్చినా. ఆయన వాళ్ళ ఇంట్లో ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఆయన యోగ సాధన, ఆయనను చూస్తే రామకృష్ణ పరమహంస గుర్తొచ్చేవాళ్ళు నాకు. అలా ఉంటారు, అంత సాదా సీదాగా ఉంటారు. ఆయన కుమారుడే ఈయనకి అదే పరంపర వచ్చింది. చాలా అద్భుతంగా సాధన చేపిస్తారు, ఇప్పటికీ చేయిస్తున్నారు. ఇప్పుడు ఉత్తర కాశీ, గుప్త కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్లో అక్కడ ఒక వారం, అక్కడ ఒక వారం ఉండి సాధన కోసం అందరినీ తయారు చేస్తూ ఉన్నారనమాట. ఈయన నేర్పించిన యోగ సాధనలే, ఆ యోగ సాధన ద్వారానే నాకు మెడిటేషన్లో ఇంకా పైమెట్టు అంటే గురువు ఇంకో గురువుని చూపించాడు. ఆ గురువు ఉన్నప్పుడే ఈయనని ఈ దామోదర్ రెడ్డి గురువు గారు కూడా అక్కడ స్వామి పరమానంద గురువు గారు అక్కడ ఆశ్రమంలో కూడా 2 సంవత్సరాలు ఉండి అక్కడ బ్రహ్మచర్యంగా ఉండి వచ్చి తర్వాత ఆయన గృహస్థాశ్రమంలోకి అడుగు పెట్టడం జరిగింది. ఎంత అద్భుతమైన విషయాలు అంటే ఆయన చెప్తూ ఉంటే అసలు ఎన్ని జన్మలో పడతాయి మనకి ఇవి నేర్చుకోవాలంటే అనిపిస్తుంది. ఆయన నేర్పించిన యోగ సాధన నేను ఇప్పటికీ మాట్లాడినా చెప్తా సార్, మీరు నేర్పించిన యోగ సాధననే ఎన్నో అనుభవాలని నేర్పించింది. అంటే ధ్యానంలో అనుభవాలు, జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలో, ఎలా ఓర్పు సహనంతో ఉండాలంటే ఇంకేం కుంభకాలు, బంధనాలు, ప్రాణాయామం చేస్తే తెలియకుండా మనం సైలెంట్ అయిపోతాం, మౌనంగా వెళ్ళిపోతాం. మౌనము అంటే మాట్లాడకుండా ఉండడం కాదు. మనకి రమణ మహర్షి చెప్పినట్లు మనస్సు మౌనంగా ఖాళీగా ఉండాలి. దానిలో ఎవరెవరినో ఎక్కించుకోకూడదు. ఇప్పుడు మనస్సు అనేది ఒక వెహికల్ అనుకోండి, ఈ పక్కింటోళ్ళని ఎదిరింటోళ్ళని ఎందుకు ఎక్కించుకోవాలి? ఆ వెహికల్లో భగవంతుడిని ఎక్కించుకుంటే అద్భుతంగా ఉంటుంది జీవితం. ఆధ్యాత్మిక జీవితం మనకి సులువుగా సాగుతుంది. ఎక్కడా కూడా మనకి ఇవి ఉండవు అనమాట. ఆ దామోదర్ రెడ్డి గారు నాకు నేర్పించిన యోగ సాధననే ఇప్పటికీ నేను అనుసరించేది. ఆహార నియమాలు కానీ, నాకు షట్చక్రాల్లో ఎటువంటి అనుభవం ఉన్నా కూడా మొదటగా ఆయనకే చెప్పేది. ఆయన దాన్ని మీరు కంటిన్యూ చేయండి, కంటిన్యూ అంటే ధారణ నిలబడాలండి. రావటం వేరు, ధారణలో ఉండిపోవటం వేరు. అలా ఉండగలగాలి. అలా ఉంటే చాలా చాలా అనుభవాలు మనకు వస్తాయి. ఇప్పుడు బాగా నిద్రపోతున్నాను ఒకరోజు, బాగా శరీరం నిద్రపోతుంది, నాకు మెలకువగా ఉంది, నా గురక నాకు వినిపిస్తుంది, నా శరీరం నాకు కనిపిస్తుంది. ఎంత అద్భుతం అంటే ఇది ఒక క్రియన అనిపించింది ఆ రోజు నాకు. అంటే ఆ స్థితి ఏంటిదో నాకు తెలియదు. అంటే అంత ఆదమరచి నిద్రపోతున్న శరీరం నాకు కనిపిస్తుంది, గురక నాకే వినిపిస్తుంది. చుట్టూ బయట జరిగే శబ్దాలు, మనం సిటీలో ఉన్నాం, 12-1 గంట వరకు శబ్దాలు వస్తాయి, ఆ శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి.
అంత గాఢ నిద్ర అంటే ఇక మరణంతో సమానం. శరీరం తెలియకుండా పడుకుంటాం మనం. అటువంటి శరీరం కాకుండా నాకు వినిపిస్తూ ఉన్నాయి అంటే ఏదో జరిగింది. ఏంటో ఆ స్థితి ఏంటో నాకు తెలియదు. నేను ఇంతవరకు సార్ కూడా చెప్పలేదు, దామోదర్ సార్ ఇలా జరిగింది అని చెప్పాను. అంటే ఆయన కలిస్తే కొన్ని ప్రత్యక్షంగా మాట్లాడదాము అన్నట్లుగా అలా ప్రతి ఒక్కళ్ళు కూడా యోగ సాధన, యోగా అంటేనే ఆరోగ్యం కోసం అనుకుంటారు. ఆరోగ్యం కాదు, మన శరీరము దేనికైనా సిద్ధంగా ఉండటం కోసం. ప్రాణాయామము మనం అంతర్గత శుద్ధి చేసుకోవడం కోసం. ధ్యానం అనేది మనల్ని మనం తెలుసుకోవడం కోసం చేసేది. ఇప్పుడు ఆ ధ్యానం మీద, ప్రాణాయామం మీద కూడా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా అది ఎవరి విజ్ఞతకు వాళ్ళను వదిలేయాలి. అనుభవం ఉన్న వాళ్ళకి వాటి గురించి తెలుస్తుంది అన్నమాట. అలా నా యోగ సాధన మొత్తము దామోదర్ గురూజీ దగ్గర. నా మంత్రదీక్ష నాకు కొన్ని తెలియజేసింది స్వామి పరమానంద, వెస్ట్ బెంగాల్ గురూజీ గారు. అంటే దీనిలోనే మీరు కుండలిని సాధనాన్ని కూడా దీన్ని అంటారా, లేకపోతే మీరు కుండలిని సాధనకి వెళ్ళలేదండి? కుండలి సాధన జోలికి నేను వెళ్ళలేదు. ఎందుకంటే గురూజీ ఒకసారి అన్నారు, అన్ని దానిలలో వేలు పెట్టద్దు, కొన్ని అవకతవకలు అవుతాయి శరీరంలో కూడా. కుండలిని సాధన చేయటానికి వెళ్ళి పిచ్చోళ్ళుగా మారిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎంతవరకు దామోదర్ గురూజీ నేర్పించిన సాధనలోనే ఉన్నాము, దానిలోనే స్థాయిల్ని వెతుక్కున్నాం, స్థాయిల్ని కనుగొన్నాం. ఎలా ఉంటుంది, ఏంటిది, శరీర స్థితి ఏంటిది అనేది. ఇప్పుడు ఇందాక చెప్పాను నేను మీకు, మనం ఏదైనా తప్పు చేస్తే చాలా వరకు ఆ తప్పుని కప్పిపుచ్చుకుంటాం. కానీ ఒక యోగ సాధన చేసేవాళ్ళు ఆ తప్పు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకోవటానికి నిజం చెప్తారు. ఒకటి, భగవంతుని పశ్చాత్తాపం కోరాలి. తప్పు చేశాను, ఆ తప్పు ఇంకోసారి మనం చెయ్యం అసలు. అలా ఇవన్నీ కూడా, అంటే సత్సంగం కూడా ఇప్పటికీ కూడా సత్సంగం అనేది మేము వింటూ ఉంటాం. రోజు జూమ్లో మాకి సత్సంగం ఉంటుంది గుమ్మడి దామోదర్ గారిది. ఎందుకంటే ప్రతి నిమిషం ఏదో ఒక రకంగా భగవంతుడికే కేటాయించాలి. ఎందుకంటే పెళ్ళి, పిల్లలు పెద్దగా అయిపోయారు, ఇంకా మనకి బాధ్యతలు పెద్దగా లేవు. ఉన్న బాధ్యతలు సమయం వచ్చినప్పుడు వస్తాయి, అవి అప్పుడు నిర్వర్తించాలి. మనం ఎప్పుడైనా కానీ అయితాయి అనే భావనతో మనం దైవ సాధన చేస్తే అవి అయిపోతాయి. ఇప్పుడు కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉండాలనిపించదు, చాలా లగ్జరీగా ఉంటాయి వాళ్ళ ఇళ్ళు, మళ్ళీ పెద్ద పెద్ద హాళ్ళు, డూప్లెక్స్లు, త్రిప్లెక్స్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూర్చోవాలనిపించదు, ఎందుకంటే అక్కడ అహంకారం కనిపిస్తూ ఉంటుంది. వెంబడ లేచి వచ్చేస్తాం. స్లమ్లో, బస్తీలలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళితే గంటలు గంటలు కూర్చోగలుగుతాను. వాళ్ళ అడిగారు చాలా మంది, అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఎందుకు అలా అని. నాకు అక్కడ వాళ్ళ ఇది కనిపిస్తుంది, అక్కడ ఆధ్యాత్మిక జీవనం లేదు. అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసింది కూడా, పాత ఇంట్లో ఉన్నప్పుడు నా సాధన చాలా అద్భుతంగా జరిగేది. లగ్జరీగా ఇల్లు కట్టుకున్న తర్వాత కొంచెం అట్నుంచి పక్కకు వచ్చానేమో నాకే అనిపించినప్పుడు, లేదు నేను ఎక్కడున్నా నేను సాధన చెయ్యాలి అని మొదలుపెట్టి, ఎక్కడున్నా కూడా, అంటే అదే ఏకాంతము, ఒంటరితనము, మౌనము, ఇవన్నీ కూడా మనకి అన్నీ నేర్పిస్తాయండి. ఇప్పుడు ఓషో, రజనీష్ గారు, ఆయన ఏం సాధన చేశారు, ఎప్పుడు ఒంటరిగా కూర్చొని విశ్వంలోకి చూస్తూ కూర్చునేవాళ్ళు. అది నాకు ఎంత బలంగా నాటుకుపోయింది అంటే అంత బలంగా నాటుకుపోయింది. చాలా మంది ఏం చేస్తారంటే, రమాదేవి గారు ఆధ్యాత్మికంలో ఉన్నారు, ఇంకేం పట్టించుకోరు అసలు. కానీ ప్రతిదీ నాకు ఆసక్తి అండి. ఒక ఎలక్షన్స్ వచ్చాయి, టీవీ చూస్తా, ఎవరు వచ్చారు, ఎవరు గెలిచారు, ఎవరు చేస్తారు, ఎవరేం చేస్తారో నాకు సంబంధం లేదు. నేను ఏవి కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఆశించాను. ఏది జరిగినా కూడా, ఒక క్రైమ్ జరగనివ్వండి, జరిగింది అంటే ఓహో ఈ కలికాలం పోయే కాలం లాగా ఉంది అంటే మనం అప్రమత్తంగా ఉండటానికి. అది కూడా ఇప్పుడు క్రైమ్ సినిమాలు ఎక్కువగా వస్తాయి, మలయాళం సినిమాలు చూస్తే ఎక్కువగా క్రైమ్ ఉంటుంది. నాకు చూడాలనిపించదండి, చాలా బాధేస్తుంది, ఎక్కడో కడుపులోంచి బాధ పుట్టుకొస్తూ ఉంటుంది. అవాయిడ్ చేస్తాను, నేను చూడను, వెళ్ళిపోయి ఆ చూసిన పాపాన్ని, మనం చూసిన, మనకి 10 రకాలుగా పాపం వస్తుంది, చూసిన పాపాన్ని తొలగించుకోవడం కోసం వెళ్ళిపోయి నేను ధ్యానం చేసుకుంటాను. ఇంట్లో వాళ్ళందరూ అంటారు, ఓ మొత్తం భగవంతుడికే టైం ఇచ్చేసావు అని చెప్పని. భగవంతుడికే టైం ఇవ్వాలి. ఇన్నేళ్ళు అందరికీ ఇచ్చాను కదా టైం, ఈ వయసులోనైనా భగవంతుడికి సమయం ఇవ్వకపోతే ఎలా అని చెప్పాను. అంటే
ఒక వాక్కు మనిషికి వస్తోంది బాగా అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా వాక్కుని ఇస్తుందండి. ఇప్పుడు మనకి మన గురువులు వీళ్ళందరూ కూడా ఎలా వాళ్ళకి వాక్కు వచ్చిందంటే సాధన కొన్ని చక్రాలు, అన్ని చక్రాలు యాక్టివేట్ చేసుకోవటం. మనకి విశుద్ధి బాగా ఉందంటే వాక్ అద్భుతంగా ఉంటుంది. అలా ఒక్కొక్క చక్రానికి యాక్టివేషన్కి ఒక్కొక్క స్థితి అనేది మనకు ఉంటుంది. ఆ స్థితిలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవటం, డైవర్ట్ అవ్వకూడదు. డైవర్ట్ అయితే పిచ్చివాళ్ళు అయిపోతారండి. ఆధ్యాత్మికంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, దాదాపు ఇది 60-70 ఏళ్ల కిందట జరిగింది. ఒక కలెక్టర్ యోగ సాధన చెయ్యాలని, గురువు లేకుండా చెయ్యాలని ఆయన ఏవేవో చేసేసి పిచ్చివాడైపోయి మంచానికి అంకితమైపోయాడు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేశాడు ఈయన, ఎందుకు ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నాయి, అసలు ఆయన ఏం చేయకుంటేనే బాగుండేదేమో అనిపించింది అప్పుడు. అలా అయిపోయాడు. అందుకే సాధన కూడా ఎక్కువ అవ్వకూడదు. మనకి ఎంత ఉందో అంతవరకే సాధన ఉండాలి. ఎందుకంటే 2-3 నేను అలా కళ్ళతో కూడా చూసా, వాళ్ళు డైవర్ట్ అయిపోయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటం, ఇవన్నీ కూడా. అంటే కుండలిని అన్నారు చూడండి, అది సరిగ్గా ఆ సాధన చెయ్యకపోతే ఇలాంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మనం ఒక గురు సమక్షంలోనే ఏదైనా సాధన చెయ్యాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. అలా గుడ్డి విద్య కాకూడదు, అనారోగ్యం పాలు కాకూడదు. కుండలిని జోలికి వెళ్ళాలి అంటే చాలా నియమాలు ఉంటాయండి. ఆ నియమాలు పాటించటం అది చాలా కష్టం కూడాను. ఎందుకంటే ఆహార నియమాలు చాలా ఉంటాయి. మనం అన్నిటికీ కాస్త దూరంగా ఉండాలి. ఆ కుండల్ని మనకి ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దాన్ని తట్టుకునే శక్తిని మనం ఆపాదించుకోవాలి. ఇప్పుడు బృందావనంలో రాత్రిపూట నిద్రిస్తే మరుసటి రోజుకి మరణిస్తారు అంటే శ్రీకృష్ణుడు వచ్చి చంపడు, శ్రీకృష్ణుడు తిరగాడుతూ ఉంటాడు. ఆయన్ని చూసే ఆధ్యాత్మిక శక్తి మనకు లేక మనం చనిపోతూ ఉన్నాం ఇక్కడ. అలా ఇది కూడా అంతే అన్నమాట. కాబట్టి ప్రతి దానిలోకి వెళ్ళిపోయి నేను ఇచ్చేస్తా కాదు. మనకి ఎప్పుడు ఏది కావాలో భగవంతుడు నిర్ణయించి పెట్టాడు. మన సాధన మనం నిదానంగా, ఎప్పుడైనా పై అంతస్తుకి ఎక్కాలంటే పైన మెట్టు మీద కాలు పెట్టాం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే అవుతుంది. అలా మన సాధన ఉండాలి, తొందర ఉండకూడదు. ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళితే అద్భుతమైన గురువు దొరకాలండి. ముందు నిజంగా మనకి అన్ని నేర్పగలిగే టాలెంట్ ఉన్న గురువు దొరకాలి. అలాంటి గురువులే నాకు దొరికారు. స్వామి పరమానంద కానీ, అలాగే గుమ్మడి దామోదర్ గారు కానీ, చాలా చాలా అంటే నాకున్న స్నేహితుల్లో ఆధ్యాత్మిక స్నేహితులు ఇచ్చే సలహాలు, సందేహాలని కూడా నేను తీసుకోవటం, ముందుకెళ్ళటం జరిగింది.